యో ప్రసాద్. నీకేమన్నా అవలాయి ఉందా? కింద ఏమన్నా నవ్వు పడతాయి నీకేమన్నా? ఆ? ఏ లోపలడా యో ఏ నీకు పెద్ద బేగొట్టడా? పెద్ద జోక్ చెప్తాను ప్రసాద్, విను ఒకటి. ఏందో జోక్ చెప్తావు నువ్వు? ఆ? డైర్ ఏంది? నువ్వు పంపించడం మాత్రలు ఏంది? గిఫ్ట్ బాక్స్ ఏంది? ఏంది? నువ్వు లెటర్ పంపించడం ఏంది? యో ప్రసాద్, నీకు గుర్తులేదా? అసలు ఆ చెడ్డి ఎట్లుంది తెలుసునా? ఎండిపోయింది, అది పీ ఎరిగినట్టుంది అది. యో అది నీకు గుర్తులేదా? ఆ తలమాయి ఆయన తలకాయ ఎందుకు వేపించాడు? అంత అవమానం ఏంది తెలుసా? యో ఆ? అవమానం ఏంది పోయా? అది నువ్వు ఇప్పిందే కదా రాజకీయ వస్తే. ఏ లోపలడా బజారుడా, నువ్వు చిల్లర అవతారాలు చేసినావు అనుకో నా దగ్గర నీ మెడ మీద వేసి తొక్కేస్తా. నీకే అవలా ఏమైనా పడుతుండవా ఏమే? యో ఆ? రాజశేఖర్ గుర్తులేడా నీకు? నీకు రాత్రి చెప్పినా నువ్వు పంపిద్దు అంటే నువ్వు పంపించేసినావు అని చెప్పినావా? నువ్వు యో నిజంగా ప్రసాద్, పంపించావా? అప్పటికే వెళ్ళిపోయింది పోయా, నేను ఎట్లా ఆపేది అది? నువ్వు ఏం అరాతుందని పంపిస్తావు నీకు? ఏ లోపలడా, నీ వంకాయ ముక్కోడా నువ్వు? అసలు ఎట్లుంటది నీ ముక్కుడు? కోసేసా ముక్కు. యో, బెండకాయ తమ్ముడు పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావా? ఏ లోపలడా, నువ్వు నా గురించి ఏది మాట్లాడేది? నువ్వు నీకు తెలుసు నేను ఎట్లుంటాను? యో మళ్ళీ నేను ఎట్టుంటాను? నీకేమన్నా తెలుసా? బెండకాయ, సొరకాయ, వంకాయ అని ఏందేందో మాట్లాడుతున్నావు నువ్వు. ఏ లోపలడా, నువ్వు నీ ఏజ్ బట్టి మాట్లాడుతుంది. ఏ ముసిరి మగమాడా, యో ప్రసాద్, నీకు నచ్చలేదా నిక్కరు? నీకు ఏ డైరీ ఏంది? నువ్వు నిక్కరికి డైరీకి తేడా తెలియనా? మస్తు మంచి బూతులో ఏంది అవరాయం చేస్తున్నావా? రోజుకి ఫోన్లే వద్దు 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 అంటే. యో ప్రసాద్, ఆ డ్రాయర్ వేసుకొని మొగానికి పండుకున్నావు అనుకో, సమ్మగా నిద్రపోతావు. సమ్మగా స్వర్గానికి పోతా. సరే గానీ ఆ టాబ్లెట్ వేసుకున్నావా లేదా? యో దో ఏ లోపలడా, నాకు నీ మాట విని విని నీ భాష నాకు వస్తుంది. సరే సరే గానీ ఆ టాబ్లెట్ దేనికో అడగలేదు నువ్వు. టాబ్లెట్ ఏంటివి అవి? అసలు అవును, టాబ్లెట్ గురించి అసలు ఏంటి టాబ్లెట్లు? యో ప్రసాద్, నువ్వు ఇంజక్షన్కి నొప్పి అవుతుంది అని చెప్పి టాబ్లెట్ ఇచ్చినాను. నువ్వు టాబ్లెట్ రోజు కొట్టేసుకుంటే ముందర వెనకాల ఉబ్బుతాయి. ఏం దూపుతాయి నైనా? ఏ లోపల చిల్లర బజారా లేనివన్నీ ఊహించుకొని చెప్తున్నావు నువ్వు. యో నువ్వు ప్రసాద్, బెలూన్ ప్రసాద్ అవుతావు. ఏ బెలూన్ ప్రసాద్ కాదు నా పేరు, శివ. శివ యో టాబ్లెట్ ఒకసారి 2 సార్లు నేను ఎంత తగ్గి మాట్లాడతానంటే నీకు దానికి అర్థం ఉంది. నేను ఒక జాతి దయ ఉంది కాబట్టి నాకు నేను ఇంకా బతికి మాట్లాడుతున్నావు నువ్వు. నీకు జాలి దయ్య కాదు, కామం కూడా ఉంది ప్రసాద్. కావు 3 రెట్లుందిలే కానీ నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు కానీ. సరే గానీ ఇప్పుడు ఆ టాబ్లెట్ రాత్రి ఒకటి తినక ముందు, తిన్న తర్వాత, బాత్రూమ్ పోయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత రాత్రికి 4 వేసుకో. 4 మొత్తం ఇంకా 24 గంటలు ఎత్తనే ఉంటారు ఇంకా తెల్లార్లు. నువ్వు నీవి ఉబ్బేంత వరకు వేసుకుంటూనే ఉండు టాబ్లెట్. ఏం పర్లేదు, మనకు తెలిసిన డాక్టరే 6వ క్లాస్ చదివినాడు. 6వ క్లాస్ వాళ్ళకి ఏం బొచ్చు తెలుసా నీకేమన్నా? ఏ బొజ్జాడా చిల్లర మొమ్మడా, అసలు పంపించడమే పెద్ద తప్పు. మళ్ళీ నాతో ఇంత నీట్గా మాట్లాడుతున్నావు. అసలు నేను ఇంత నిదానం మాట్లాడుతానంటే అర్థం చేసుకో. ఇంకోసారి అట్లాడవన్నీ చేయొద్దు. మా ఆయన దగ్గర ఇప్పుడు మా ఆయన ఎంత నీట్గా మాట్లాడినాడు. ఎంత ఏంది ఇంట్లో పోయి చూపిస్తాంటే ఎంత పొద్దున ఎంత చరంబోలు జరిగింది తెలుసునా? మొత్తం అంతా జనాలకు చూపిస్తా అంటున్నాడు, ఇంట్లో చూపిస్తా అంటున్నాడు, బాక్స్ అంతా మొత్తం అంతా. ఇంట్లో పరాజు చేయాలనుకుంటున్నావా నువ్వేమన్నా? చూపిలే ప్రసాద్, నువ్వు టాబ్లెట్లు వేసుకున్నాక ఊబ్బించుకున్నాక నువ్వు అదే ఏరియాలో నీకు తిరిగేటప్పుడు చూడరా ఎట్లా పెరిగినాయి ప్రసాద్ అంటే, మా గురువు టాబ్లెట్ ఇచ్చి పంపిస్తే అవి వేసుకున్నానని చెప్పవా ఏంది? ఏ బజారుడా, నేను ఇంట్లో వరకు మంచిగా ఉన్న, చాలా మంచి పేరుంది మా ఇంట్లోనూ బయట మొత్తం అంతా. నా పేరింటేనే కొద్దిగా మర్యాద గౌరవిస్తారు. అప్పిస్తారా? కొంత అప్పిస్తారా నీ పేరు చెప్తే? ఏ లోపల దానికి కూడా పూనుకున్నావా? ఈ ఇట్లు కూడా పోతావేమన్నా? అప్పులో కూడా ఇరికిస్తావా నాకేమన్నా? నువ్వే కదా భయ్యా పేరుంది బొంగుందంటివి. ఆ పేరు బొంగుతో ఏమన్నా డబ్బులు ఇప్పగలవా? చెప్పలేవు కదా.
ఏ లోపడా డబ్బులు విషయంలో పక్కన పెట్టి డబ్బులు కూడా ఇస్తారు అమ్మ. ఇప్పుడే కావాల్సింది ఇప్పుడే. నీకు ఎంత లక్ష కావాలో కోట్లు కావాలో ఎన్ని కావాలో నీకే. యో ప్రసాద్, నువ్వు మొగోడైతే ఓ నంబర్ చెప్తాను, దానికి ఒక 5,000 పంపు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు నీ గురించి ప్రసాద్. నువ్వా ఇక్కడ ఆడ దగ్గర మనమాన ఏం లేదప్ప ఇక్కడ. పో ఎక్కి చెక్కినకి లోపడా. నాకు అవసరమా నువ్వు అసలు? నువ్వు ఎవడు అసలు? నీకు నువ్వు అసలు ఫోన్ ఏడికి మాట్లాడుతున్నావు సరే నువ్వు? ప్రసాద్, ఇంకోటి లవ్ లెటర్ చూసినావా? నాకు అనవసరం ఏంటి పంపించాము? నాకు అదే బాధ పొద్దున్న నుంచి అదే చెప్పారు. నువ్వు నిన్ను కనపడని యా నంబర్లో ఫోన్ చేయలేక దిక్కులేక చచ్చిపోతానా ఇప్పుడు కూడా ప్రసాద్, స్నేహితునికి మనము పంపించాలి కదా ఆప్యాయతంగా. ఏం పంపించినావు? డైర్ పంపించే స్నేహితుడు అనికి. యో ఎంత బాగుంది, ఎవరిది అనుకుంటావు అది? కృష్ణమూర్తి వంకలో చచ్చిపోతే ఆ డ్రాయర్తో పట్టుకునే కదా మనం లాగింది శవాన్ని. ఏ ఎవడు తీసినాడు? ఎవడు చచ్చిపోయినాడు? మీరెవరు? లోపల చిల్లరమాడ సంబంధం లేని విషయాలన్నీ నా పైనకే చెప్తున్నావు. అవసరమై నీకేమన్నా యో ఏమన్నా చేస్తున్నావా? యో ప్రసాద్, నీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వంకలో పడి చచ్చిపోతే డ్రాయర్ పట్టుకొని శవాన్ని బయటికి లాక్కొని వస్తాం చూడు, ఆ శవాన్ని డ్రాయరే పోయా అవి. కాదు, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకే ఇప్పుడు గుర్తుకొస్తుంది. నువ్వు అన్నీ మర్చిపోయినావు ప్రసాద్, పెద్దోడు అయిపోయినావు. కృష్ణమూర్తి డ్రాయర్ నీకు నచ్చుతుందిలే అని చెప్పి ఆ శవానికి ఆ రోజు ఇప్పిచ్చి మరి ఎత్తి పెట్టినాను. ఏ చిల్లరమ్మ కూడా మీ ఏజ్ ఆడా నేనే ఆడా? అసలు నువ్వే ఊరు నేనే ఊరు? మీదే ఊరు నాదే ఊరు? ఎట్లా సంబంధం కుదిరింది? నేను మీకెట్లా పరిచయం అయినాను? నేను అతను వేరేతను పడితే చెడ్డీ లాగినాను. వాడు కృష్ణమూర్తి పేరు నాకు ఫ్రెండ్ అయింది. ప్రసాద్, నువ్వు కృష్ణమూర్తే కదా ప్రసాద్? మా వాళ్ళు ఉంటారు నాకు క్లాస్ ఫ్రెండ్స్. యో నువ్వు కృష్ణమూర్తి ఒకసారి వంకకి పోయినారు గుర్తుంది, దానికి చేపలు పడదామని. వంకాయకి కాదు, చేపలు పడదామని వంకకి పోతే వంకలో చేపని చెడ్డీలకు దూరిందని చెప్పి కృష్ణమూర్తి చేయి పెట్టి పీకాడు కదా. ఎవడయ్యా అందుకే నువ్వు నన్ను సతాయిస్తానే ఉండవు? అసలు గిఫ్ట్ బ్యాగ్ అసలు ఇట్లా పనులు చేయొద్దు, చిల్లర పనులు చేయొద్దు అన్నానికి. సరే ప్రసాద్, ఆ లవ్ లెటర్ ఎట్టా నీకు బాగా నచ్చిందే లేదా? అసలు నీకు లవ్ లెటర్ ఏంటి పంపించమంటారు నీకు? యో మనసులో మాట దాచుకోవాలంటే ఎన్ని రోజులు అని చెప్పు, లావ్ అయిపోము. ఏ లోపడా చిల్లర మొమ్మడా, నీకే మంచి మంచి మాటలతో చెప్తానా? నీకే మంచి చెప్తున్నప్పుడు ఈయన. సరే కానీ వెనుకోపోయినావా? ఇంకో విషయము, అప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు రంగరాజుని ఇష్టపడతాంటివి కదా, వానికి చెప్తే సరేలే ప్రసాద్ నువ్వు నైట్ పంపిమని చెప్పా. ఇంకోసారి చెప్పు. నువ్వు మన ఫ్రెండ్ 10th క్లాస్లో ఉండే కదా, వాడు రామ్మోహన్ని ఇష్టపడుతుంటివే. ఏ చిల్లర బజాడ ఎవరినో తేడాగా ఊహించుకొని మీ తేడాగా ఏమైనా మీ బ్యాచ్ లో ఉంటే వానికి చెప్పు ఈ మాటలన్నీ, వానికి చెప్పు ఈ కబుర్లన్నీ, వానికి చెప్పు ఈ డీలింగ్స్ అన్ని, వానికి గిఫ్ట్లన్నీ. రామ్మోహన్ గారు ఇప్పుడు నువ్వు చూస్తే షాక్ అవుతావు. మొత్తం ఎట్లా తయారైనాడు తెలుసా? నిగలాడుతున్నాడు ఇప్పుడు. నువ్వు చూస్తే రాము రాము అని తినేస్తావు. నువ్వు కూడా అట్లా అయిపోతావేమో. నువ్వు లాస్ట్కి బేవర్స్ చిల్లరమోడా. నీకేమన్నా ఏమన్నా నాదంటే ఏమన్నా? ప్రసాద్, నాదంటే వయసు అయిపోయింది, నువ్వు మంచి వయసులో ఉన్నట్టున్నావు. రామ్మోహన్ నేను ఎంత సైలెంట్ మాట్లాడతానంటే ఇంట్లో నేను బాత్రూమ్ లో మాట్లాడతానా? బాత్రూమ్ లో ఉంటే వీడియో కాల్ చేయొచ్చు కదా నువ్వు. ఏ చిల్లర బజాడా, నీకు వినపడలేదా ఈ సౌండ్ అన్ని? రోడ్డు మధ్యలోనే ఉండా, రోడ్డు మెయిన్ రోడ్ లోనే ఉండా కూర్చున్నా మా ఇంట్లో. అదే మెయిన్ రోడ్ లోకి వచ్చినావు బాత్రూమ్, ఎవరైనా చూసేమని చేసిపోయా? మా ఇంట్లో ఉండేది ఆడే అంటాడా? నీకు అర్థమైతే ఒక పని చేయి, మన టీం వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ కలుపుతాను, వీడియో కాల్ చేయి. ఏ చిల్లర బజాడా తెల్లవుతారా లేదు బాత్రూమ్? నేను ఇక్కడ మొత్తం మా ఇమ్మూలు వింటారని సన్నగా మాట్లాడుతున్నా. నీకు లేదనుకో నీకు ఏడాడు కానీ చచ్చిపోయిన కృష్ణమూర్తి చెడ్డి వేసుకొని బాత్రూమ్ లో వీడియో కాల్ చేయి, మన గ్రూప్ వాళ్ళంతా మన క్లాస్మేట్స్ అంతా చూస్తారు. ఏమన్నా కూడా ఏమన్నా గానకలా ఏమన్నా ఏం నుంచి మాట్లాడేది?
నేను కొద్దిగా సమయం మించిపోయిందనుకో, ఏంది నీ మించిపోతే ప్రసాద్? సమయం మించిపోయిందనుకో నీకు నరకడాలే. చూడు. సరే కానీ సమయం మించిపోయినా పర్లేదు, మనం సుఖపడినామా లేదా అనేది ముఖ్యం ప్రసాద్. ఈ సరే కానీ బాత్రూంలో ఎవరెవరు ఉన్నారు? ఏ బజురడా ఉండేది ఒకరిని ఉంటాయి, ఎంతమంది ఉంటారు? అవునా, ఏమన్నా నీకేమైనా గానాగలు ఏమైనా చేస్తున్నావా? సరే కరెంటు కూడా కానీ బాత్రూమ్కి డోర్ వేసుకున్నావా లేదా నువ్వు? మన అమ్మ ఇప్పుడే కరెంటు పోయి చచ్చిపోయానే. యో, టార్చ్ లైట్ వేసి వీడియో కాల్ ఆన్ చేయి, లైట్ ఫ్లాష్ వస్తుంది. ఫ్లాష్ లైటింగ్లో నువ్వు కనపడితే మన టీం వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు రికార్డ్ చేసుకుంటారు. ఏ బజార్ మగమాడా చిల్లర మగమాడా వాళ్ళమ్మ ఈ గట్టి కలిసే కూడా ప్రాబ్లమే. నాకు చెప్పినప్పుడు ఈయన ఫోన్ అసలు పెట్టేయమంటే ఈయన పెట్టే ఇలాంటి కాల్చేది అసలు. యో ప్రసాద్, కొంచెం దూరం పెట్టుపోయా ఫోను, అంతే కదా. ఏముంది, నీ కార్యక్రమం నువ్వు చేసుకో, మేము చూసేది మేము చూసుకుంటాం టీం అంతా. ఏ చిల్లర బద్దోడా, దొడ్డి కూర్చుంటాడా, నీకు అర్థమవుతుందా నీకు? సరే సరే, దుబాయ్ ధనరాజ్కి వీడియో కాల్ చేపిస్తే లెక్క వస్తుంది. దూరం పెట్టి నీ కార్యక్రమం నువ్వు చేసుకో. పర్వాడు చిల్లరడా అన్ని బజార్ కుదురని కూర్చుకుంటా. మళ్ళీ దీంట్లో కూడా లెక్క బీకలను చూస్తావు నువ్వు. యో ప్రసాద్, మనం ఏ దాంట్లో లెక్క దిగం పోయా. చిన్నప్పటి నుంచే మనం అన్ని ఏది ఇడిచిపెట్టినాము. దానికి బాగానమ్మా నేను చెప్తాను కూడా మొత్తుకొని చచ్చిపోతాను. అసలు ఈ టాడు చేయొద్దు నీకు మళ్ళీ గుర్తు చెప్తానా, మళ్ళీ టైమింగ్ ఉండదు. అదో డోర్కి ఏమైనా గడి పెట్టుకో, మళ్ళీ ఎవడైనా దూరే వాడిని నువ్వు ఏందంటే చేసి పడేస్తావు. ఏ చిరమ కూడా నేను చెప్పేది నువ్వు ఒకసారి చెప్పేది ఊరికేనో నీకే మామూలుగా ఎత్తారా? యో, అప్పుడే నిద్ర వస్తే నైట్ డ్యూటీ ఎట్లా చేస్తావు నువ్వు? అప్పుడే ఆవలిస్తున్నావు. అమ్మ జీవితం నాకే ఈ బతుకు ఎట్లయిపోయిందబ్బా నాకు. యో, బతుకు నచ్చకపోతే మా దగ్గరికి వచ్చే బతుకంటే ఏందో మేం చూపిస్తాం నీకు. నిన్ను నరకల్లా ముద్దు పైన పెట్టి రాయలసీమలో ఏంది నువ్వు ముద్దు గిద్దంటావు? ఏంది నువ్వు ఇట్లా తయారైనావు? ఏ ముద్దు కాదు లోపల ముద్దు మీద రాయలసీమలు నలుగుతారే. రాయలసీమలు ముద్దులు నాకెందుకు ప్రసాద్? నువ్వు ఏంది, నీ ముద్దు పెట్టాలనుంటే మన టీంలో ఉన్నారు, వాళ్ళకి పెట్టు, డబ్బులు వస్తాయి. ఏ మెంటలోడా చిల్లరోడా అవతారోడా గోంగూర పచ్చడిడా నాకు ఇంకా బూతులు వస్తాయి. ఇంకా అవలాలు చేద్దు నువ్వు. యో, నీకు ముద్దు పెట్టాలని లేదా వాళ్ళకి? నేను చెప్పిన సేపు చెప్తానా, మరస్థానంగా చెప్తానా, నువ్వు ఫోన్ చెయ్యొద్దు నాకు, చెయ్యొద్దు అంటున్నా కానీ చేస్తావు. యో ప్రసాద్, నీకు తెలుసు నువ్వు ఫోన్ ఎత్తకుంటే నేను కంటిన్యూ ఫోన్లు చేస్తానే ఉంటానని. నువ్వు అందుకే చేస్తా ఉంటావని నెత్తేది నిన్ను, నీకు అర్థం కాలే. నువ్వు కట్ చేసినా కూడా నేను మళ్ళా చేస్తాను, నీకు తెలుసు. నువ్వు ఊరికి ఇబ్బంది పడకుండా నాతో అప్పుడప్పుడు అట్లా మాట్లాడుతుంటే ఖుషి అవుతా కదా. ఏం లోడా ఖుషి అవుతావు నువ్వు? నీ ఖుషి కావడం కోసం పక్కన చంపుతావా? ఒక్క నిమిషము, నేను పంపించిన చెడ్డి వేసుకున్నావా లేదా? ఏంది పంపించుకున్నావు నువ్వు? యో, నీకు పంపిలేదా చెడ్డి? వానమ్మ దాన్ని ఏమన్నా చెడ్డి అంటారా? ఎండిపోయింది పియ్యరిగి ఎండిపోయింది మాత్రం. వాడు చచ్చిపోయేటప్పుడు భయపడి బాత్రూమ్ కూర్చున్నాడు దాంట్లోనే. ఊనా? యో, నీకు తెల్దా ఏంది? వంకలో మునిగి చచ్చిపోయినవాడు ఏం చేస్తాడు? ఈ చిల్లర బతుకోడని అసలు ఇంకోసారి ఇట్లా పని చేయొద్దు. సరే, బాగా రిన్నేసి నిక్కర్ని బాగా చెడ్డీని ఉతికేసి తల కింద పెట్టుకొని పడుకో. యో ప్రసాద్, వింటానవా? యో ప్రసాద్, ఎవరు దూరినట్లున్నారు, లోపలికి మాట్లాడడం లేదు ప్రసాద్. యో ప్రసాద్, యో ప్రసాద్, ఉన్నావు లేదా? ఏ లోపల మైమ్ వచ్చింది సైలెంట్. ఏ బేఫకు నాకు వస్తాగా మంచి కూతురుగా పొట్టు వాడు ఎట్లా దూరుతాడు లోపలికి బాత్రూమ్ పర్మిషన్ లేకుండా? నువ్వే ఒక 5-10 ఇస్తానంటే నువ్వే లోపలికి తిట్టు వాడిని. వాడు ఎట్లా దూరుతాడు నీకు పర్మిషన్ లేకుండా? ఓ 20 రూపాయలు. బెడ్రూమ్ లోకి వచ్చింది. ఏ లోపల బెడ్రూమ్ లోకి వస్తే మన వాయిస్ తినపడతాను పెట్టేసి సచ్చేదా బయట ఉరుకుతానా? ఫోన్ చేస్తే నువ్వు ఒకసారి ఫోన్ పెట్టేస్తావు మళ్ళీ మాట్లాడతా కలిసి నాకు వద్దు, నాకు టెన్షన్ అయిపోతుంది. మా అమ్మ వచ్చి వినేసిపోయింది కదా
మళ్ళీ ఫోన్ చేస్తాను మళ్ళీ. వాడిని యూన్ పడతామని డబ్బులు ఇవ్వకుండా బాత్రూమ్లో పిలుచుకోవద్దు, ఓకేనా? లోపలికి ఫోన్ పెట్టు. 20-30 అయినా తీసుకో. నీ మళ్ళీ ఫోన్ పెట్టండి, ఫస్ట్ ఫోన్ పెట్టి. సరే సరేలే కానీ నీకు గిరాకీ ఓకేనట్టుంది కదా? ఫోన్ పెట్టు అన్నా, మొత్తం ఫోన్ పెడతావా లేదు మళ్ళా చూడు, ఫోన్ పెట్టు. రాత్రిపూట అంటే నువ్వు 20 రూపాయలు తగ్గించిపోవద్దు. ఫోన్ పెట్టు, లోపలికి లోపల ఫస్ట్ ఫోన్